శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు గురు పౌర్ణమి, ఒక పూజా విధానం, అలాగే ఈరోజు మీరు ఎవరిని పూజించాలి, అసలు వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ స్వాగతమండి. ఈరోజు మనం ఒక పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే జ్ఞానానికి ప్రతీకగా నిలిచేటువంటి ఒక గురు పౌర్ణమి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక గురు పౌర్ణమే కాదు. ఇది ఒక వ్యాస పౌర్ణమి. ఈరోజు ఎవరిని పూజించాలి? ఈరోజు ఏ స్వామివారిని పూజించడం వలన మీకు ఏ విధంగా ఉంటుంది? ఏమి విశిష్టత ఉంటుంది? అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా వివరంగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో కూడా వివరంగా అర్థమవుతుంది. మనం చూసుకుంటే అసలు ముఖ్యంగా వ్యాస పౌర్ణమి అంటే ఏమిటి? అనేది మనం చూసుకుందాం. మనకి వేదాలు 4గా విభజించినప్పుడు పురాణాలు మరియు మహాభారతం రచించినటువంటి హిందూ ధర్మానికి ఒక గొప్ప బాట వేసినటువంటి వ్యక్తి మన వ్యాస మహర్షి. మనం వ్యాస దేవుడిగా మనం పరిగణిస్తాం. ఆయన శిష్యులను విద్యాబోధన చేసినటువంటి రోజు ఈరోజు. అందుకే ఈరోజు చాలా గురు పౌర్ణమిగా పిలుస్తారు. ఈరోజు వ్యాస మహర్షికి ఘనమైనటువంటి నమస్కారాలు చెల్లిస్తారు. వ్యాసుడు యొక్క జన్మదినంగా కూడా ఈరోజు పరిగణిస్తారు. అందుకే వ్యాస పౌర్ణమి అని కూడా పిలువబడుతుంది. అసలు గురువుని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని కూడా మనం చూసుకుందాం. ఈ విషయం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథ కూడా మీకు చెప్తాను. అనగనగా వ్యాస మహర్షి కాశీపట్నంలో ఉన్నప్పుడు వేదవతి మరియు వేదనిధి అనే పేరు కలిగినటువంటి ఇద్దరు దంపతులు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అందులకు వ్యాస మహర్షి సరేననగా వారి ఇంటికి బయలుదేరగా, అక్కడ వారి ఇంటిలో అడుగు పెట్టగానే ఆ యొక్క ఇద్దరు దంపతులు కలిసి కూడా స్వామివారికి అలంకరణ చేసి, ఆయన పూజకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా సమకూర్చి, స్వామివారి పూజకు అన్ని సహాయాలు అందించారు. ఆ యొక్క వ్యాస మహర్షి ఆయన పూర్తిగా ఆ పూజ చేసుకున్న తర్వాత ఆయన ఎంతగానో సంతోషించి, వ్యాస మహర్షి ఆ దంపతులను పిలిచి, "మీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకు ఏం వరం కావాలో అని కోరుకోమని" అడగగా, ఆ దంపతులిద్దరూ కూడా "మాకు సంతాన ప్రాప్తి, మా యొక్క సంతానంలో విజ్ఞానాన్ని మాకు ప్రసాదించండి స్వామి" అని వారిని కోరారు. అయితే స్వామి వేద మహర్షి ఆ వ్యక్తి వారిని తదాస్తు అని కోరగా, వారు వెళ్ళిపోతుండగా మరొక వరం కావాలని కోరుకున్నారు. ఆ వరం ఏమిటంటే, "స్వామి, మళ్ళీ మిమ్మల్ని మేము ఎప్పుడు చూడాలి? మరలా మిమ్మల్ని పూజించాలంటే మేము ఎక్కడ కలవాలి? మీ అనుగ్రహం మాకు రావాలంటే మేము ఏం చేయాలి?" అని స్వామివారిని అడగగా, స్వామివారు నన్ను ఎక్కడైతే పూజిస్తారో, ఈ వ్యాస మహర్షి వ్యాస పౌర్ణమి నాడు, ఆషాఢంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు నన్ను ఎవరైతే పూజిస్తారో, గురువుల్ని ఎవరైతే గౌరవిస్తారో వారి ఇంటికి నేను ఎప్పుడూ వెళ్తానని చెప్పడం అయితే జరిగింది. అందువలన మనం ప్రత్యేకంగా ఈ గురు పౌర్ణమి నాడు ఈరోజు ఎంతో ప్రత్యేకించి గురువుని పూజించాలని మనం చెప్పుకుంటాం. అంటే గురువు అనేది కేవలం శిక్షణ ఇచ్చే వ్యక్తే కాదు. మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వగలిగే దివ్య శక్తి. అందుకే మనం మొదటి దగ్గర నుంచి కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే ఒక శ్లోకాన్ని, గురువు గారి ఉన్న స్థానాన్ని మనం ఎంతో గొప్పగా ఉందని మనం పురాణాలు కూడా ఎప్పుడో చెప్తున్నాయి. అందువలన ఈ సమయంలో మనకి గురువైనటువంటి దక్షిణామూర్తే కానీ, స్వామివారే కానీ, లేకపోతే సాయిబాబా కూడా వీరిద్దరు కూడా గురుతత్వానికి ప్రతీకలుగా ఉన్నారు. లేదా మీకు విద్యను నేర్పించినటువంటి గురువైనా సరే, ఈరోజు అతని యొక్క పాద పద్మాములు మీరు పట్టుకొని అతని దగ్గర మీరు ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ఒక మంచి జరుగుతుంది. అయితే ఈరోజు ఎవరికి పూజ చేయాలి? మీరు దక్షిణామూర్తి స్వామివారికి చేయాలా? లేదా సాయిబాబాకి చేయాలంటే ఇద్దరికీ చేయొచ్చండి. భక్తి శ్రద్ధలతోటి మీరు ఎవరికి చేసినా కూడా అంతా గురువులే కాబట్టి మనకి దైవానుగ్రహము, దైవ కటాక్షం ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణామూర్తి స్వామివారు మనకి శివస్వరూపంగా, గురువుగా కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం. అలాగే ధ్యానము మరియు తపస్సు, జ్ఞానం కోసం ఆయన మనం ఆయనని ఎప్పుడూ పూజించాలి. బ్రహ్మ జ్ఞానం కొరకు కలవారు ఈరోజు దక్షిణామూర్తిని పూజిస్తారు. అలాగే మన పిల్లల చదువుల యొక్క అభివృద్ధి ఉండాలన్నా ఖచ్చితంగా ఈరోజు మీరు దక్షిణామూర్తి పటాన్ని ఒకదాన్ని తెచ్చుకొని, మీ పిల్లలు పూజ చేయకపోయినా పర్వాలేదు, వారి యొక్క దక్షిణామూర్తి యొక్క ఫోటో మొఖాన్ని ఒక 5 నిమిషాలు చూస్తే పిల్లలకు విద్యా ప్రాప్తి, తేజస్సు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే బాబా గారిని దర్శించినప్పుడు గాని, బాబా గారు పూజ చేసినప్పుడు గాని, ఈరోజు ముఖ్యంగా గురువారం నాడు గురు పౌర్ణమి వస్తుంది కనుక, ఈరోజు షిరిడి సాయినాథుడు పరమ గురువు, ప్రతి ఒక్కరు కూడా మార్గదర్శకుడుగా నిలిచినటువంటి ఒక గురువు గారు గనక, శ్రీ బాబా గారిని కూడా మనం
ఎన్నో విధాలుగా పూజించాలి. ఎందుకంటే జీవిత సమస్యలు, ఆధ్యాత్మిక సందేహాలకు ఆయన దగ్గర సమాధానం ఉంది. కాబట్టి ఈరోజు మీరు ధ్యానము మరియు ఉపనిషత్తులు, అలాగే జ్ఞానం వైపు ఉన్నవారు దక్షిణామూర్తి గనక దక్షిణామూర్తిని సేవించాలి. అలాగే భక్తి మరియు ప్రేమ సేవా మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి సాయిబాబా గారు గనక ఆయనను పూజించాలి గనక ఈరోజు మీరు గంధము పఠనము, వేద మంత్రాలతో ఆసక్తి ఉన్నవారు వ్యాస మహర్షికి పూజ చేయాలి. అసలు గురు పౌర్ణమి రోజు మీరు ఎలా పూజించాలంటే, మీ దగ్గర దక్షిణామూర్తి ఫోటో ఉన్నా సరే, లేదా బాబా గారి ఫోటో ఉన్నా సరే, చందనపు మాల మీరు వేయాల్సొస్తుంది. లేదు మా దగ్గర చందనపు మాల మేము వేయలేము అన్నప్పుడు చందనము తీసుకొని ఆ యొక్క ఏదైతే చిత్రపటం ఉందో దాని చుట్టూరు ఒక దండలాగా అమర్చి, దానిని మీరు ఒక చిన్నటి ఒత్తులతోటి మీరు శుభ్రంగా ఒక దండలాగా అమర్చాలి. అలాగే ఈరోజు పూజా విధానం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. అలాగే పూజా స్థలంలో వ్యాస మహర్షి చిత్రపటం, లేదా గురువు గారి యొక్క ఫోటో, లేదా మీరు దక్షిణామూర్తి స్వామివారి పటమైనా సరే, లేదా శ్రీ బాబా గారి పటమైనా సరే, మీరు ఖచ్చితంగా పెట్టుకొని దానికి గంధము మరియు పుష్పాలు, దీపము, నైవేద్యం మీరు సమర్పించాలి. ఈరోజు తోక శనగలతోటి మీరు నైవేద్యం పెట్టినా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే గురుపాద పూజ, తల మీద తులసి నీళ్లు చల్లడం కూడా చాలా మంచి విధానమే. గురువుగారు పాదసేవ చేసి, ఆయనకు చేసినటువంటి పాదాలు శుభ్రం చేసిన తర్వాత, అలాగే ఆ యొక్క నీరుని మనం తలపైన వేసుకున్నా కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో చేసుకున్నటువంటి పూజ, ఈరోజు మీరు చేసినటువంటి పూజ మరలా వచ్చే సంవత్సరం ఆషాఢం వరకు కూడా మీకు ఒక మంచి అదృష్టమైనటువంటి శుభ ఫలితాలనైతే ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే మీరు గురువు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా సరే, వారికి చిన్న కానుక ఇవ్వడం, లేదా వారి ఆశీర్వాదం తీసుకోవడం, అనుసంధానాన్ని మీకు మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే పుస్తకాలు దానం చేయడం, విద్యార్థులకు సహాయం చేయడం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీకు అందజేస్తుంది. ఈరోజు గురువుగారు లేదా పెద్దవారి ఆశీర్వాదం కూడా మీరు తప్పక తీసుకోవాల్సినటువంటి ఒక శుభ సందర్భం. అలాగే మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నియమాలు ఏ విధంగా ఉన్నాయంటే, పక్కా ఉపవాసంగా మీరు చేయవలసిన అవసరమైతే లేదు. కానీ సాత్విక ఆహారం అయితే మీరైతే తీసుకోవాలి. అలాగే మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఈరోజు రాత్రికి గురు చరిత్ర చదవడం చాలా మంచిది. కుదిరితే విశేషంగా శ్రీ సచ్చిదానంద సద్గురు అయినటువంటి శ్రీ సాయిబాబా గారి యొక్క పూజను చేసుకోవాలి. అలాగే కొంతమంది గురువులు ఎవరైతే ఉంటారో దత్తాత్రేయ స్వామి గాని, దక్షిణామూర్తి గాని, శివుడు గాని, సాయిబాబా గాని అలాంటి స్వామి వారికి కూడా మీరు అలాగా పిల్లలతోటి ఎంతో జ్ఞానం వస్తుంది. ఇంకా మీరు షిరిడి బాబా గారి యొక్క నీతి బోధనలు కూడా వెల్లడిస్తారు. కాబట్టి ఆయన కూడా మనకి గురువేగా భావిస్తాం కనుక ఈరోజు మీకు దగ్గరలో ఉండేటువంటి గురువులు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలని, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలను కూడా మనకు అందజేస్తారు. కాబట్టి ఈరోజు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఉందో, అలాగే విగ్రహాలు తెచ్చుకోవడమో, లేదా ఫోటోలు తెచ్చుకొని పూజ చేయాలి. అలాగే నేనైతే ఇక్కడ శనగలు తీసుకొని, మీరు కొమ్ము శనగలు కూడా అని అంటారు. వీటిని బ్రౌన్ కలర్‌లో ఉంటాయి గనక మనకి వైట్ శనగలని కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మీరు ప్రత్యేకంగా వాటికి ఆహారంగా మీరైతే అందించాలి. లేదా ఆ శనగలతోటి ఒక దండైనా కూడా కుట్టి మీరు ఆ యొక్క మాలగా ధరించి మీరైతే వేయొచ్చు. అలాగే ఈరోజు మీరు ఉన్నటువంటి కొద్ది ప్రత్యేకమైనటువంటి పనులలో కూడా ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి, విద్య మరియు జ్ఞానము అభివృద్ధి కోరేవారైతే ఈ రోజున మీరు 108 సార్లు ఓం గురుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు. అలాగే ఈరోజు మీరు విద్యార్థులకు ఉపకారాలు చేయాల్సొస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున మీకు అత్యధికంగా మంచిగా జరగబోతుంది గనుక మీరు ఎవరైనా సరే గురువుగా భావించవచ్చు. అది శాస్త్ర గురువైనా, లేదా జీవిత గురువైనా, లేతే దైవమైనటువంటి గురువైనా సరే వారికి నమస్కరించుకోవడం ద్వారా, ఆ పూజ చేసుకోవడం ద్వారా మీకు మార్గదర్శకంగా ఉంటుంది. మీ జీవితంలో అనేకమంటు ఇబ్బందులు, సమస్యలు ప్రవేశిస్తాయి. ఇలాంటి వాటి అన్నిటి కూడా మీ జీవితంలో పూర్తిగా తొలగిపోతాయి. ఒక విజయం వైపైతే మీరైతే నడుస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయలేకపోయినా సరే, ఒక ముగ్గురికైతే షేర్ చేయండి. సింహరాశి వారికి వారైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మీ ఫేవరెట్ గురువెవరో కూడా మీరు పూర్తిగా చూసుకొని, ఆయన యొక్క పాద పద్మాలు పట్టుకొని మీరైతే ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇంకా మేము చెప్పిన విషయాలు మీకు గాని నచ్చినట్లయితే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.